నా నమస్కారములు. ఈ రోజుకి నేను యూట్యూబ్ చేసి కరెక్ట్గా ఆగస్ట్ 1వ తేదీ 2025లో స్టార్ట్ చేయడం జరిగింది. నా సబ్స్క్రైబర్స్ అందరూ 1175 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి అనేదైతే నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి మంచి చెడు మాట్లాడుకుంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళు మనం గౌరవిస్తారా గౌరవించరా అనేది వదిలేసి మనల్ని మనం గౌరవించుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. చాలా అవమానాలు బంధువుల మధ్యలో ఏమంటే ఫైనాన్షియల్ పరంగా నేను చితికిపోవడం జరిగింది. చితికిపోయినప్పుడు సమాజంలో ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయం. ఎవ్వరు అసలు ఎంత మంచిగా గ్రోత్లో ఉన్నానో ఆల్ ఆఫ్ సడన్స్ చీటీలు రన్ చేసి దెబ్బతిని నేను మళ్ళా నిలబడి కట్టాను అదే ప్లేస్లో. పారిపోయే పరిస్థితి నేను ఎప్పుడూ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం ఎదిగే కొద్దికి అందరూ ఇన్ని సాధించుకొని వచ్చింది. ఇన్ని విషయాలలో ల్యాండ్ విషయంలో కానీ ఎక్కడ ఏ ఒక్క చిన్న ఒక్క సెంటు కూడా అమ్ముకోకుండా నిలబెట్టుకొని ముందుకు వచ్చాను. ఎలా ముందుకు వచ్చాను అంటే కేవలం మనుషులు కాదు, అమ్మవారిని నమ్ముకున్నాను నేను. నాకు భక్తి ఉండింది కానీ ఆ తర్వాత ఇట్లా కష్టాలు వచ్చినప్పుడు నేను కొంతమందిని పురోహితుల్ని నాకు తెలిసిన వాళ్ళు ఏదో ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సలహా ఏమిచ్చారు, మీరు అమ్మవారిని నమ్ముకోండి, మీకు ఇది ఉంది, అమ్మ అనుజ్ఞ ఉంది అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళి మంగళవారం శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా వదిలేదాన్ని కాదు. యూట్యూబ్లో కూడా నేను అమ్మవారివి ఎక్కువ పెడతా ఉంటాను. ఫస్ట్ పెట్టిన సాంగ్ కూడా అమ్మవారికి సంబంధించినవే, దేవుడిదే పెట్టాను ఫస్ట్. అట్లా వ్యూస్ రావడం జరిగింది. అట్లా సరే ఆడుతూ పాడుతూ కొన్ని ఓల్డ్ పిక్చర్ సాంగ్స్, ఆ తర్వాత భక్తివి, తర్వాత కొన్ని నా వాయిస్వి, ఇలాంటివి కొన్ని డ్యాన్స్లు, నా కల్చరల్ యాక్టివిటీస్ వచ్చు. భజనలు కూడా చేస్తాను. భజనలో మంచి మంచి అమ్మవారి సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాను. ఇలాంటివన్నీ ఏ ఒక్కరోజు ఈ కష్టం వచ్చింది వెంటనే పోతానే మనకు అమ్మవారి నుంచి సుఖాలు కూడా రావు. ఫస్ట్ కష్టాలే స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత పరీక్షించిన తర్వాత ఆమె కూడా మనకి ఒక్కొక్కటి కష్టాన్ని బయటకు తీసేస్తుంది తప్పకుండా. నమ్మిన వాళ్ళకి నమ్మినంత యథార్థ గాథ కాబట్టి ఇది నేను చెప్పాల్సి వచ్చింది. అందరికీ నా నమస్కారం.